మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టే ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతిదీ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. అమరవీరుడికి కన్నీటి వేడుకోవాలంటే అండి, అధికారుల అంచనాలతో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గారు నివాళులు అర్పించారండి. ప్రభుత్వం తరపున 5 ఎకరాల పొలం, 50 లక్షల ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం అంటండి. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు 25 లక్షలు ప్రకటించారండి. ఇంకా సైనిక సత్తా చాటామని, సరిహద్దుల్లోనే కాదు రావులపిండి వరకు వినిపించామని, సరిహద్దు సింధూరం తుడిచేసిన వారిని శిక్షించామని ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ గారు తెలిపారండి. నిన్న యూపీలో బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి అండి. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించిన వాయుసేన, పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చామని, కీలక యుద్ధ స్థావరాలు పేల్చేశామని, కరాచీ రేవు పైన కూడా గురిపెట్టామని రక్షణ శాఖ వెల్లడించిందండి. సరిహద్దుల్లో ప్రశాంతత నేడు డీజీఎంఓలో చర్చలంటండి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న ఆపరేషన్ సింధూర్లో ఈ మేరకు సైన్యానికి ఆదేశం ఇచ్చారండి. వహాసే గోలీ చలేగాతో యహాసే గోలా చలేగా అని. ఇంకా ఉపాధ్యాయుల బదిలీకి సర్వం సిద్ధం అంటండి. ఈ నెల 15 నుంచి ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళిక. సర్వీస్కు ప్రామాణిక తేదీ మే 31 వరకు అంటండి. హైకోర్టు ఆదేశాలతో అందరు టీచర్లకు మినహాయింపు ఇచ్చారండి. ఇందులో తర్వాత మృత్యువులోనూ వీడని బంధం అంటండి. ఆగి ఉన్న మినీ లారీని ఢీకొట్టిన కారు, 3 అన్నదమ్ములు దుర్మరణం అంటండి. అంత్యక్రియలకు వెళ్ళొస్తుండగా ఘటన జరిగింది. ఈకేవైసీ నమోదులో ఏపీది అగ్రస్థానం అంటండి. జూన్ నుంచి రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఇస్తారంటండి. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఇంకా క్రీడల వర్గీకరణతో నిరాశ అంటండి. కేటగిరీ ఏబీలుగా చేయడంతో నష్టపోయే అవకాశం ఉందని కొత్త విధానానికి మార్చాలని డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేశారండి. నామినేటెడ్ పోస్టులు నజరానా అంటండి. 22 కార్పొరేషన్లకు, సంస్థలకు చైర్మన్ల నియామకం. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1, అమరావతి ఐకాసాకు 2 అంటండి. టికెట్లు త్యాగం చేసిన వారికి పార్టీ విధేయులకు ప్రాధాన్యం ఇచ్చారంటండి. అందులో రాయపాటి శైలజ గారు, ఎం సుగుణమ్మ గారు, కేఎస్ జవహర్ గారు, ఆలపాటి సురేష్ గారికి ఇచ్చారండి. తర్వాత తెలంగాణ ఆప్సెట్లో ఫలితాలు విడుదల చేశారంటండి. ఇంజనీరింగ్ 1, 2, 3, 5 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులు ఏంటండి. భరత్ చంద్ర, రామచరణ్ రెడ్డి, హేమసాయి వెంకట గణేష్ గారు ఈ ర్యాంకులు సాధించారండి. టాపర్ ర్యాంకర్లు అయినా కానీ స్థానికేతరులు అయితే సీట్లు ఇస్తారంటండి. విభజన చట్టం 10 ఏళ్ల గడువు పూర్తవడంతో ఏపీ విద్యార్థులు తెలంగాణలో 15% కోట రద్దు చేశారండి. ఇంకా నోటీసులు బేఖాతరంటండి. సిట్ విచారణకు మద్యం కుంభకోణం నిందితులు గైహాజరు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల కోసం గాలిస్తున్న బృందం ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్లు జారీ చేశారంటండి. ప్రకృతిని ఆస్వాదించే చోటే ఆతిథ్యం అంటండి. ప్రత్యేకంగా హోమ్ స్టే. అరకు, కోనసీమ, విశాఖ, విజయవాడ, తిరుపతిలో 729 ఇళ్లకు గుర్తింపు ఇచ్చారంటండి. సందర్శనీయ ప్రాంతాల్లోనే పర్యాటకులకు అందుబాటులో ధరలో వసతులు కల్పించారండి. ఇంకా తీరంలో పోటెత్తుతున్న పెట్టుబడులు అంటండి. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు విదేశీ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. 21 కంపెనీల నుంచి అందిన ప్రతిపాదనలు అండి. ఆసక్తి వ్యక్తం చేసిన సంస్థల్లో హిమాబరి షిప్ బిల్డింగ్ కంపెనీ లిమిటెడ్, భారీ షిప్పులు తయారేంటండి. ఇది జపాన్ సంస్థ. ఇంకా దక్షిణ కొరియా నుంచి, నెదర్లాండ్స్ నుంచి, గ్రీస్ నుంచి మరియు దక్షిణ కొరియా నుంచి వివిధ సంస్థలు ఆ పెట్టుబడులకు ఆసక్తి ఉన్నాయండి. ఎండల్లో సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త అని హైదరాబాద్కి చెందిన ఉద్యోగి ఎండల్లో డెలివరీ చేస్తూ ఉంటాడండి. రోజు అతను బైక్ హ్యాండిల్కు మొబైల్ ఫోన్ పెట్టి ఇందులో లొకేషన్ చూసుకుంటూ వెళ్తుంటాడు. తరచుగా బ్యాటరీ డ్రైన్ అవ్వడంతో బైక్ నుంచే ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాడంటండి. ఒకరోజు ఉన్నట్టుండగా సెల్ ఫోన్ నుంచి మంటలు వచ్చాయంట. ఎండాకాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని, సెల్ ఫోన్ వినియోగించడంలో చేసే లోపాలతో తీవ్ర ప్రమాదాలకు ఆస్కారం ఉందని, వాటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ రాశారండి. ఫోన్ వేడెక్కినప్పుడు వాడకుండా కాసేపు పక్కన పెట్టాలంటండి. ఎండలో ఫోన్ వాడుతున్నప్పుడు కేసులు తీసివేయాలంట. బ్రేతబుల్ కేసులు వాడితేనే ఉత్తమం. ఛార్జింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దంటున్నారండి. విపరీతంగా వేడిగా ఉన్నప్పుడు కాసేపు స్విచ్ ఆఫ్ చేయాలంటండి. నేరుగా ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి ఫోన్ మీద. ఇటువంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలు అంటండి. శాస్త్ర సాంకేతికతోనే సమగ్ర అభివృద్ధి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఏపీలో విభిన్న సామాజిక పరిస్థితులు అంటండి. వితంతు, విడాకులు, విడిగా ఉంటున్న వారిలో 3వ స్థానం అంటండి మన ఆంధ్రప్రదేశ్. తర్వాత ఈకేవైసీ నమోదులో ఏపీది అగ్రస్థానం అని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు
చెప్పారండి. ఈయన స్మార్ట్ కార్డు కూడా చూపించారండి. కల్తీ నెయ్యి కేసులో 15 మంది నిందితులు అంటండి. తిరుమల లడ్డూ ప్రసాదంలో 15 మందిని ఛార్జ్షీట్లు దాఖలు చేశారండి. క్రీడల వర్గీకరణతో నిరాశ ఏంటంటే కేటగిరీ ఏ బీలుగా చేయడంతో నష్టపోయే అవకాశం, కొత్త విధానాన్ని మార్చాలని డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేశారండి. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఉన్నతాధికారులతో మాట్లాడుతామని, ఎవరికి అన్యాయం జరగదని శాప్ చైర్మన్ గారు చెప్పారండి. తర్వాత కమనీయం సత్యదేవుడు రథోత్సవం అంటండి. నిన్న ఉత్సవమూర్తుల్ని ప్రధాన రహదారులపై ఊరేగించారండి కళ్యాణం అనంతరం. ఇంకా సత్యం ధర్మం ఉద్భవించే అన్నమాచారి కీర్తనలు అంటండి. మార్గదర్శి చిట్ ఫండ్ ఎండి శైలజ కిరణ్ గారు చెప్పారండి. తందాన అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీలు ప్రారంభించారంటే నిన్న. తర్వాత ఇనప వ్యర్థాలతో జై హింద్ చక్రం అంటే పార్లమెంట్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ ఇంటిగ్రిటీ స్ఫూర్తితో తయారు చేసిన జై హింద్ చక్రం అంటే ఇది. ఏపీ భవన్కు చేరిన 350 మంది విద్యార్థులండి. భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఢిల్లీలో ఏపీ భవన్కు చేరుకున్న 350 మంది విద్యార్థులండి. ఇంకా పాక్ ప్రయోగించిన అన్ని స్వదేశీ ఆయుధాలు ఏంటండి. ఆత్మనిర్భరత వల్ల ఇది సాధ్యమైందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారండి. గత 11 ఏళ్ల సాంకేతిక రంగంలో భారత్ సాధించిన పురోగతి పాక్తో తాజా పోరు సందర్భంగా ప్రపంచానికి తెలిసిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారండి. తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో ప్రశాంతత అంటండి. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో ఆగిన కాల్పులు, కానీ ఇళ్లకు అప్పుడే రావద్దని, స్వస్థలాలకు అప్పుడే వెళ్ళొద్దని పాకిస్తాన్ షెల్లింగ్ కారణంగా సురక్షిత ప్రాంతాల్లో ఉన్న సరిహద్దు గ్రామ ప్రజలకు జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం హెచ్చరించిందండి. పేలని షెల్స్ ఇంకా ఉంటాయని వాటిని గుర్తించాల్సి ఉందని పేర్కొంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఆదివారం ఒకరోజే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాధించే దాదాపు 100 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికార వర్గాలు తెలిపాయండి. పుల్వామాలోని 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబు దాడి వెనక తమ హస్తం ఉందని పాకిస్తాన్ అంగీకరించిందండి. నిన్న దాడి చేస్తే వారికి వినాశం ఏంటండి. పాక్ దుందుడుకుతనంతో జేడీ వ్యాన్స్తో మోడీ గారు గట్టిగా జవాబు ఇచ్చారండి. తర్వాత ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం అంటండి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు తాము సిద్ధమే అన్న జెలెన్స్కీ. దాడుల తర్వాతే దారికొచ్చిన పాక్ 7న సందేశం పంపిన ఉలుకు పలుకు లేదు. సైనిక చర్య ముమ్మరయ్యాక స్పందన అంటండి. అమెరికాకు ముందే సమాచారం ఇచ్చిన జైశంకర్ గారు అంటండి పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై దాడి చేసి తీరుతామని, దానిపై ఎలాంటి సందేహం అక్కర్లేదని నెల 1న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గారు చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. తర్వాత షిమ్లా ఒప్పందాన్ని విరమించుకున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్, పార్లమెంట్ను సమావేశపరచండి ప్రధానికి రాహుల్ ఖార్గే లేఖలు రాశారంటండి. నువ్వు బెదరవు మడవ తిప్పవు అని భారత వాయుసేనకు అమితాబ్ కితాబ్ ఇచ్చారండి. పాక్ వెన్ను విరిచిన బ్రహ్మోస్ అంటండి. రాజస్థాన్ వైమానిక స్థావర ధ్వంసం చేయడానికి బ్రహ్మోస్ క్షిణిపలను వినియోగించినట్లు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి మాటల ద్వారా స్పష్టమవుతుంది. యుద్ధరంగంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారంటండి. భారత్ నిమిషాల వ్యవధిలో పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం ఆ దేశంలో గుబులు రేపిందంటండి. రాజ్యాంగమే సర్వోన్నతం అంటే పదవుల విరమణ అనంతరం కొలువులకు విముక్త అంటండి. దేశ సంక్షోభంలో ఉంటే సుప్రీంకోర్టు ఉదాసీనగా ఉండలేదని విలేకరులతో ఇష్టాగోష్ఠిలో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వెల్లడించారండి. ఇక జనాభా లెక్కింపుల్లో కొనగలను చేపట్టడానికి చట్ట సవరణ అవసరం లేదంటండి అధికారుల వర్గాలు వెల్లడించాయి. పాక్కు కీలక సమాచారం చేరవేత పంజాబ్లో 2 అరెస్ట్ చేశారండి. శాంతియుత చర్చలకు మార్గం చూడాలని, భారత్తో అన్ని వివాదాలు చర్చించుకోవాలని షరీఫ్ గారు తెలిపారండి. అంతర్వాహినికి పురస్కార శోభ అండి. ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పురస్కారాలు దక్షిణాదిలో కాళేశ్వరంలోనే మహాకృతం అంటండి. రాష్ట్రంలో నౌకల మరమ్మతు కేంద్రం అంటండి దుగ్గిరాజు పట్టణంలో ఏర్పాటుకు పరిశీలన. రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం రాక సీఎంతో సమావేశం, ఆపై కీలక నిర్ణయం అంటండి. 18న రోదసీలో రీసాట్ 1B అంటండి. తర్వాత శ్రీవారి సేవలోకి హైకోర్టు న్యాయమూర్తులు అంటండి. సాంకేతిక ఫలాలు అందరికీ చేరితేనే సార్థకత అని జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు తెలిపారండి. పలువురు ఏఎస్టీసీకి అవార్డు ప్రదానం చేశారు. ఆకాశ లక్ష్యం ఇప్పుడే నెరవేరుతున్నట్లు ఆ క్షీణిపి ప్రాజెక్ట్ పూర్వ డైరెక్టర్
డాక్టర్ ప్రహ్లాద్ రామారావు గారు తెలిపారండి. తర్వాత వేదిక పైన స్పృహ తప్పిన నటుడు విశాల్ గారు అంటండి, మందుల నాణ్యత పరీక్షలకు కష్టాలేంటంటే పరిమితంగా నమూనాల సేకరణ, 3 కొత్త ప్రయోగశాలు వినియోగంలోకి తెస్తేనే ప్రయోజనం అంటండి. అమ్మ ప్రతి ఇంటి హృదయ స్పందనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారండి నిన్న. ఓడినా గెలిచినా వెంట నిలిచేది అమ్మే అని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారండి. తల్లుల ప్రేమ, బలం, త్యాగం అనిర్వచనీయమనేదని జగన్ గారు తెలిపారండి. నా భర్త విడాకులు మమతో జోక్యం చేసుకోవాలని జవాన్ పూర్ణం కుమార్ సాహు సతీమణి తెలిపారండి. విద్యారంగ సంస్కరణపై నేడు ధర్నాలు, నిరసనలు అంటే యూటీఎఫ్ తెలిపింది. అలాగే హేతుబద్ధీకరణలో ఆ టీచర్లకు న్యాయం చేయండి అని TNUS తెలిపిందండి. అణు కార్యక్రమంపై ఇరాన్, అమెరికా మధ్య ముగిసిన 4వ దశ చర్చలు. మురళీనాయక్ సంకల్పం మాతృభూమిపై ప్రేమకు నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొనియాడారండి. తమిళనాడు ప్రజల మేలుకు జనసేన తోడ్పాటు అంటండి. తర్వాత మట్టి గోడలకు వేపాకు చెక్ డ్యాములు, వేడి తీవ్రత నివారణకు మళ్లీ మూలాల్లోకి వెళ్తున్న గ్రామీణ భారత్. ఇంకా భారత్ దాడి చేసింది లష్కరే పుట్టపైన అంట. 1971 యుద్ధంలో ఇందిరాగాంధీ విఫలమయ్యారని అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ గారు అన్నారండి. తర్వాత సైనిక సంక్షేమ నిధికి 20,000 చెల్లించండి అని, ఇది మేధో సంపత్తి హక్కు IPR కేసును విచారణ తరచుగా వాయిదా వేయాలని న్యాయవాది కోరడంతో సైనిక సంక్షేమ నిధికి 20,000 చెల్లించాలని PTAను ఢిల్లీ హైకోర్టు ఆదేశించిందండి. తర్వాత శ్రీలంకలో బస్సు ప్రమాదం, 21 మంది మృతి, 30 మంది గాయాలండి. ఒకసారి సాక్షిలో చూద్దామండి. పుల్వామా మా పనే అని ఔరంగజేబ్ అహ్మద్ నిన్న స్పష్టం చేశారండి. ఎయిర్ వైస్ మార్షల్ అండి ఈయన పాకిస్తాన్కి. తర్వాత పార్లమెంట్ సమావేశపరచండి అని ఖార్గే గారు రాహుల్ గారు కోరారండి. బ్రహ్మోస్ దెబ్బకే పాక్ దిగొచ్చిందని సరిహద్దుల్లో ఎడాపెడా దాడులకు తగబట్ట పాక్ బ్రహ్మోస్త్రం చూసి భయపడిందంటండి. తర్వాత మధ్యవర్తం ప్రసక్తి లేదని, జమ్మూ కాశ్మీర్పై తమకు స్పష్టమైన విధానం ఉందని, ఈ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని భారత్ పునర్ఘటించిందండి. తోట పేలిస్తే క్షీణితో బదిలిస్తామని, ఉగ్రవాదులతో పాటు POKను కూడా అప్పగించాల్సిందని పాక్ ప్రధానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారండి. అప్పుడు దాకా సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని ప్రధాని గారు తెలిపారు. పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత సమావేశం. రావల్పిండి దాకా మన సైనికుల గర్జన, దిగొచ్చిన పాక్ దాడు కాల్పులకు తెర, విరమణపై మంత్రుల స్థాయి చర్చలకు ప్రతిపాదన, DGMO స్థాయిలోనే చర్చలు జరుగుతాయన్న కేంద్రం, మళ్ళీ దుస్సాహసానికి దిగితే కబడ్దారని సైన్యం గట్టిగా హెచ్చరించిందండి. త్రివిధ దళాల డీజీలు ఏమన్నారంటే, నిన్న కాల్పుల విరమణకు ప్రతిపాదించింది పాకిస్తానేనని పాక్ DGMO ఫోన్ చేసి ఒప్పందం చేసుకుందామని కోరారు. ఇస్లామాబాద్కు కూతువేట దూరంలో అతి కీలకమైన చక్లాలతో సహా పాకిస్తాన్ ప్రధాని సైనిక స్థావరాలు కొన్నింటిని కోలుకోలేని విధంగా దెబ్బతీశామని రాజీవ్ ఘాయ్ గారు తెలిపారు. ఈయన లెఫ్టినెంట్ జనరల్ అండి. తర్వాత శత్రు లక్ష్యాలు ఛేదించడమే మా పని, వాళ్ళ మృతదేహాలను శవపేటికలు లెక్కించడం కాదని, పాక్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం కూల్చేశామని, ఒకటి కూడా మన గగనతలంలోకి రాకుండా తరిమి కొట్టామని AK భారతి గారు ఎయిర్ మార్షల్ తెలిపారండి. మన దాడులు పాక్ ఓడరేవులకు తీవ్ర నష్టం వాటిద్దని, కరాచీ ఓడరేవు పైన భారీ దాడులు చేశామని, మన నావికాదళం అరేబియా సముద్రంలో నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని, పాక్ ఎలాంటి కవ్వింపులకు దిగినా కానీ ధీటుగా బుద్ధి చెప్తామని ప్రమోద్ గారు తెలిపారండి. ఈయన వైస్ అడ్మిరల్ గారండి. చావు దెబ్బ కొట్టామంటండి, పాక్ రాజధానిపై దాడి చేశాం, సైనిక ఆపరేషన్లు DG వెల్లడించారు. నిన్న పాక్ సైన్యం వేడుకున్నందుకే విరమణ ఇచ్చామంటండి. పాక్ కాల్పుల విరమణ, దుస్సాహసానికి దిగితే మళ్ళీ గుణపాఠమే అని, ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సింధూర్ అంటండి. ఇంకా సత్యసాయి జిల్లా కల్లితాండాలో మురళీనాయక్కు వీడ్కోలు పలుకుతున్న అశేష జనసందోహం అండి. స్వగ్రామంలో ముగిసిన వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో అమరుడైన మురళీనాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. తండోపతండాలుగా జనం శ్రీ సత్యసాయి జిల్లాలో కళ్ళతండాకు తరలి వచ్చిన వీర జవాన్కు అశ్రు నివాళులు అర్పించారండి. రేపు కల్లితండాకు వైఎస్ జగన్ అంటండి. మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. ఇంకా ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ అంటండి. ప్రకాశం జిల్లా ఉన్నతాధికారి కనసనల్లో సాగిన పోలీసు మార్కు విచారణతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అంటండి. ఈ విషయం బయటకు చెప్పొద్దని బెదిరించడంతో బాధిత కుటుంబాలు హడలిపోతున్నట్టు తెలిసిందండి. తెలంగాణ EAP సెట్లో సత్తా చాటిన AP విద్యార్థులు.
తర్వాత మా బతుకులతో ఆడుకోవద్దని, జీవనాధారమైన భూములు లాక్కోవద్దని స్పోర్ట్స్ సిటీకి భూసేకరణకు ఒప్పుకొని రైతులు అంటండి. అయినా ఎన్టీఆర్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్ధం చేశారంట. 5 గ్రామాల్లో 2874 ఎకరాల పూలింగ్ అంటే వీటిలో ఎక్కువ పట్టా భూములే. ప్రతి గ్రామ సభలోని అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత. మూలపాడులో 90% మంది రైతుల నిరసన. కవచంలో ఒకరిద్దరు తప్ప అందరూ తిరస్కరణంటండి. కేతనకొండలో అందరూ వ్యతిరేకంగా నినాదాలు చేశారంటండి. జమ్మిమాచివరంలో అనుకూలంగా ఒక్కరు లేరంట. లంకకు వరద తాకిడితో మెరక భూములపై కన్ను. ఆర్డీఓ కావూరి చైతన్య వద్ద తేల్చి చెప్పిన రైతులంటండి. భూమితో మాది విడదలేని అనుబంధం అంట. వ్యవసాయం తప్పితే మాకు వేరే వ్యక్తి తెలియదు. ఎక్కువ ఉన్న దాంట్లోనే పంట పండించుకుంటున్నాం, గట్టిగా బతుకుతున్నాం. కన్నతల్లి లాంటి భూమిని మా నుంచి లాక్కుని మా జీవితాలతో ఆటలాడొద్దని, గతంలో భూసేకరణకు తీసుకున్న భూములకి ఎప్పటికీ దిక్కు లేదని, ఇప్పుడు మా నుంచి తీసుకున్న భూమికి ఎప్పుడు న్యాయం చేస్తారని, కళ్ళ ముందే ఉన్న భూమిని పోగొట్టుకొని ఎక్కడో ఇచ్చే భూమి మాకెందుకని స్పోర్ట్స్ సిటీ భూసేకరణ గ్రామీణ సభలో రైతులు తెలిపారంటండి. ఆసరాకు ఎసరా అంటండి బాలింత కొసరు. జగన్ పాలనలో ఆరోగ్య ఆసరా కింద 5,000 సాయం. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే నిలిపివేత. పేదలకు గరిష్ట మేలు చేకూర్చే డీబీటీ సహాయం మంగళం అంటండి. దాని స్థానంలో కేవలం 100 విలువైన బేబీ కిట్ ఇస్తామని ప్రకటించారు. ఈ సర్కారు 5 ఏళ్ల పాలనలో 15 లక్షల మందికి 750 కోట్ల మేర నష్టం అంటండి. తర్వాత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అంటండి. తిరుపతి జిల్లాలో కలవటను ఢీకొట్టిన ఆర్టీసీ బస్. 35 మందికి పైగా ప్రయాణికులకు గాయాలంట. వీరిలో 9 మంది పరిస్థితి విషమం. గోదావరి జిల్లాలో ప్రమాదక స్థాయిలో కాలుష్య తీవ్రత. ప్రమాణాలకు మించిన బ్యాక్టీరియా. కేంద్ర జల సంఘం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త అధ్యయనంలో వెల్లడి. శుద్ధి చేయని గోదావరి జలాలు తాగడం శ్రేయస్కరం కాదని స్పష్టీకరించారండి. జీవనది గోదావరి కాలుష్య కొరలో చిక్కుకుందని, మానవ తప్పిదాల వల్ల గోదావరి జలాలు కలుషితమైనని, ఈ నీటిని నేరుగా తాగడం శ్రేయస్కరం కాదని కేంద్ర జల సంఘం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం వెల్లడించిందండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల కంటే గోదావరి జిల్లాలో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపిందండి. ఒకసారి లోపల పేజ్ చూద్దామండి. బీఎస్సీ అగ్రికల్చరల్ 4 ఏళ్ల కోర్సు అంటండి. తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీల సంయుక్త భాగస్వామ్యంతో శ్రీకారం అంటండి. తర్వాత మీ ప్రేమ బలం త్యాగం అపరిమితమైనదని తల్లులందరికీ వైఎస్ జగన్ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారండి. నేడు సాగర్, రేపు చార్మినార్, మిస్ వరల్డ్ మంగళవారం నాటి కార్యక్రమాలు యథాతథం అంటండి. బాణుడు బగబగ అంటే 144 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైందంటే నిన్న. తర్వాత దోషులను చట్టం ముందు నిలబెడతామని విడుదల రజనీ ఫోన్లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలే ప్రసక్తి లేదని స్పష్టీకరించారంటండి. సోదాలు అప్రజాస్వామికం అంటండి. బ్రిటిష్ పాలన గుర్తు చేస్తున్న కూటమి సర్కార్ నచ్చని పత్రికలను అణగదొక్కడంతో చంద్రబాబుతోనే మొదలైందంటండి. సామ్నార్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు గారు తెలిపారు. ఇక కాణిపాకంలో వీఐపీ దర్శనానికి టికెట్ అంటండి. దర్శనానికి 300 రూపాయలు టికెట్ పెట్టాలని ఆలయ అధికారులు, కమిషనర్లు ప్రతిపాదించారండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే తిరుమలక తర్వాత వెళ్దాం, యుద్ధ భయంతో పర్యటన వాయిదా వేసుకుంటున్న భక్తులు అంటండి. వేసవిలోనూ కానరాని రద్దీ. ఆదివారం సాయంత్రం ఆలయం ముందు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ. తర్వాత పాక్ భారీ నష్టం అంటండి. 100 మంది ఉగ్రవాదుల హతం, 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి. ఉగ్రవాదుల ఏరివేత, సూత్రధారులకు ఊచకోత లక్ష్యాలుగా ఆపరేషన్ సింధూర్, వాటిని సాధించారంటండి. దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదని మీడియా సమావేశంలో డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ గారు తెలిపారండి. యుద్ధంలో నష్టాలు భాగమే, మన పైలట్లు సురక్షితం అంటండి. వాయుసేన డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ గారు తెలిపారు. తర్వాత పాక్ విమానాలు కొన్నిటిని ఖచ్చితంగా కూలాయని స్పష్టీకరణ. కరాచీ సహా భూమి మీద సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలను దాడికి అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు అంటండి. పాక్ నేవీ హార్బర్కే పరిమితమైందంట వైస్ అడ్మిరల్ ప్రమోద్ గారు తెలిపారు. పాక్ పీఓకి తిరిగి ఇవ్వాల్సిందని, ఉగ్రవాదులను భారత్కు అప్పగించాల్సిందని, ఇవి జరిగితేనే పాకిస్తాన్తో చర్చలు, మాకు ఎలాంటి మధ్యవర్తం అక్కర్లేదని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్కు మోడీ స్పష్టీకరణ చేసినట్లు CNN ఇండియా టుడే కథనాలంటండి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే మోడీకి ఫోన్. వైట్ హౌస్ వర్గాలు ఉటకించిన CNN అంటండి. ఉన్నత స్థాయి సమావేశంలో నిర్వహించిన మోడీ
పాక్ నుంచి బుల్లెట్లు వస్తే శత్రుఘ్నులతో బదిలీ ఇస్తూ ఉంటారండి. కాల్పులు విరమణ జరిగితే ఆర్మీ చీఫ్కు సర్వాధికారులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారండి. మాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తామని మోడీ గారు తెలిపారు. ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించారండి. మార్షల్ ఏకే భర్తీ, డీజీఎంఓ రాజీవ్ గాయ్, వైస్ అడ్మిరల్ ప్రమోద్ అంటండి. ఇంకా అలా ఎలా విరమిస్తారని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందండి. కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై పలువురు వ్యతిరేకత. యుద్ధంలో పైచేయి మనదే అయిన విరమణ ఏంటనే ధ్వజం. పాక్పై దొరికిన పట్టును బిగిద్దామని ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన భేటీల నిర్ణయం అంటండి. అంతలోని వెనక తగ్గడంపై సర్వత్రా సందేహాలు. మధ్యవర్తం చేస్తానని ట్రంప్, కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదని పీఓకే అప్పగింతపైనే మాట్లాడతామని భారత్ తెలిపిందండి. ట్రంప్ ఆఫర్ను స్వాగతించిన పాకిస్తాన్ ట్రంప్ ఎలా ప్రకటిస్తారని మోడీకి రాహుల్ ఖార్గే లెక్కలు రాశారండి. తర్వాత ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటండి. మాకు అప్పగించిన బాధ్యతలను ఖచ్చితంగా నిర్వహిస్తామని భారత వైమానిక దళం తెలిపిందండి. పుల్వామా దాడి మా పని అని 2019 నాటి పుల్వామా దాడి పాక్ వ్యూహాత్మక ప్రతిభకు పాకిస్తాన్ ఎయిర్ బేస్ మార్షల్ అహ్మద్ వ్యాఖ్యలు అంటండి. నేడు హాట్లైన్లో భారత్ పాక్ డీజీఎంఓల చర్చ అంటండి. బ్రహ్మోస్త్రానికి దాటికి బెంబేలంట పాక్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ సర్వనాశనం చేశారు. 90 లక్షల్లో 10 వైమానిక స్థావరాలను నేలమట్టం చేశారంటండి. ఇదేంది ధనంజయ ఐఏఎస్గా పనిచేసి పరారా, మద్యం స్కామ్ విచారణకు డుమ్మా అంటండి. సర్పంచ్ నుంచి ఐఏఎస్ స్థాయికి వైఎస్ ఆశీర్వాదంతో అండమాన్ నుంచి ఆంధ్రాకు ఆ కుటుంబానికి అభిమానం అంటండి. గత ప్రభుత్వంలో సీఎంఓలో చక్రం తిప్పిన జగన్ కోసం ఎన్నో పాపాలు, ఇప్పుడు జైలు భయంతో పరారంటండి. కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు కూడా 3 రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు. తర్వాత హే రామ్, జగన్ జమానాలో 274 కోట్ల హంఫట్ అంటండి. వాలంటీర్లకు శిక్షణ పేరిట నయా దోపిడీ. పేరుకు రామ్ ఇన్ఫో, అక్కడి నుంచి ఐప్యాక్. సూపర్ స్కెచ్తో రామ్కు ఏటా 68 కోట్లు అంటండి. వాలంటీర్కు ఎలాంటి శిక్షణ ఇవ్వని కంపెనీ. వైసీపీకి ఉపయోగపడేలాగా ఐప్యాక్ తార్ఫీదు. ప్రతిఫలంగా రామ్ నుంచి ఆ సంస్థకు సొమ్ములంటండి. నిధులపై విచారణ జరిపితే వాస్తవాలకు వెలుగులోకి వస్తాయని రాశారండి. ఇక్కడ కాంట్రాక్ట్ ఏంటంటే అసలు జగన్ సర్కార్లో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం కోసం రామ్ ఇన్ఫో అనే సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చారంటండి. వాలంటీర్ల శిక్షణ పేరట ఏట్ల 68 కోట్లు చొప్పున చెల్లించారంట. వాలంటీర్లకు రామ్ ఇన్ఫో ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్కి అనాధికారికంగా వారికి శిక్షణ ఇచ్చిందంటండి. అది కూడా గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయించండి, ప్రతిపక్షపై తప్పుడు ప్రచారం చేయండి అని మాత్రమే తార్ఫీదు ఇచ్చింది. ఇంకా రామ్ ఇన్ఫోకు 4 ఏళ్లలో 274 కోట్లు చెల్లించారు. కానీ వాలంటీర్లకు అసలు శిక్షణ ఇవ్వని రామ్ ఇన్ఫోకు చెల్లించిన ఆ సొమ్ములు ఎక్కడికి వెళ్ళినట్టు, పరోక్షంగా శిక్షణ ఇచ్చిన ఐప్యాక్ చేరినట్టే బలమైన ఆరోపణ వినిపిస్తున్నట్టండి. కూటమిలో నామినేటెడ్ పదవులు జోష్ అంటండి. మరో 22 కీలక పదవులు భర్తీ. అమరావతి జేఏసీకి 2 కేటాయింపు. రాయపాటి శైలజకు మహిళా కమిషన్. ప్రెస్ అకాడమీ చైర్మన్కు ఆలపాటి సురేష్ గారంట. ఇక టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి 1. టీడీపీలు 16లో 8 మంది బీసీలు అంటండి. ఇప్పుడు దాకా 101 కార్పొరేషన్ల సీట్లు భర్తీ చేశారంట. యాప్కోప్ చైర్మన్గా గన్ని గారు అంటండి. మద్యం ఎలా ఉంది, నాణ్యత, బ్రాండ్లు సహా సిబ్బంది ప్రవర్తనపై సర్వే చేస్తున్నారంటండి. ఎంఆర్పీ ఉల్లంఘనపై ఆర్యాలు. షాపులు, బార్ల వద్ద క్యూఆర్ కోడ్ అంటండి. షాపులో 5 బార్లకు 3 ప్రశ్నలు అంట. గతంలో ఐవీఆర్ఎస్ వాట్సాప్ సర్వే అంటండి. అమరుడాయక సెలవని ప్రభుత్వ లాంఛనాలతో అగ్నివీర్ మురళీనాయక్ అంత్యక్రియల గురించి రాశారండి. ఇక్కడ తరలి వచ్చిన వేలాది జనం. అశ్రునేలాల మధ్య అంతము వీడుకోలు, ఉప్పొంగున భావోద్వేగం, అమర్రహి అంటూ మిన్నంటి నినాదాలు పాడెమోసిన మంత్రి లోకేష్ గారు అంత్యక్రియలు చివరిదాకా అక్కడే ఉన్నారంటండి. పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం ఘన నివాళి అర్పించారండి. ధైర్యంగా ఉండాలని నాయక్ తల్లిదండ్రులకు ఓదార్పు. పవన్ వ్యక్తిగతంగా 25 లక్షల ఆర్థిక సహాయం చేశారండి. ప్రభుత్వం తరఫున 50 లక్షలు, 5 ఎకరాల భూమి, ఇంటి స్థలం. వీర జవాన్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం అంటండి. కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారండి. మంత్రి అనగానే సవిత, అనిత, సత్యకుమార్లు నివాళులర్పించారండి. ఇంకొకసారి లోపల పేజీలో చూడండి. ఇక ఆంధ్రప్రభలో చూస్తే పీఓకే ఇవ్వాల్సిందే అని, పాక్ గత్యంతరం లేదని, మాకు మధ్యత్వం అవసరం లేదని మోడీ గారు తెలిపిన వార్తను ఇక్కడ రాశారండి. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. పాక్ కాల్పులు జరిపితే ప్రతిస్పందన ఉంటుందని, దాడులు చేస్తే ఎదురు దాడులు తప్పవని, అటు నుంచి బుల్లెట్లు వస్తే ఇటు నుంచి క్షీణిపులు పేలుతాయని, ప్రతి రౌండ్లోనూ భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిందని, మా సమన్వయం బలహీనత కాదని, వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం,
భద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదని భారత వైఖరిని ప్రపంచం అంగీకరించిందని తెలిపారండి మోడీ గారు. ఉగ్రవాదంతో సింధు జలాలు ముడిపెట్టాం, అప్పటి వరకు ఒప్పందాలు రద్దుగానే పరిగణిస్తామని ఉగ్ర శిబిరాలు కాదు హెడ్ క్వార్టర్స్లను ధ్వంసం చేశారంటండి. కాశ్మీర్ విషయంలో భారత వైఖరి ఎప్పుడూ ఒకటే. భారత వైమానిక శక్తి రుచి చూసిన తర్వాత పాక్ చర్చలకు దిగి వచ్చింది. కీలకమైన వైమానిక సైనిక స్థావరాలు ధ్వంసం చేశాం. డిఫెన్స్ హై లెవెల్ భేటీలో ప్రధానమంత్రి మోడీ గారు ఉద్ఘాటించారండి. ఫోన్ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా ఆయన స్పష్టీకరించారండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు మర్యాదగా అప్పగించి తీరాల్సింది, ఇంతకు మించి మీకు గత్యంతరం లేదు, ఇందులో మధ్యత్వానికి తావేలేదని, ఉగ్ర శిబిరాలు తొలగించాలని, ఉగ్రవాదులను తుదిముట్టించాలని, అప్పటి వరకు సింధు జలాలు ఒప్పందం రద్దు కింద పరిగణిస్తామని బ్రహ్మోస్ దెబ్బకు వణికిపోయి కాళ్ళబేరానికి వచ్చి కాల్పుల విరమణకు మళ్లీ అంగీకరించి సరిహద్దుల్లో బరితెగించడం దారుణమని, మా సహనం బలహీనత కాదని, ఉగ్ర శిబిరాలను కాదు ప్రధాన కార్యాలయాన్ని పేల్చేస్తామని, మీ కీలకమైన వైమానిక సైనిక స్థావరాలను ఇప్పుడే నిప్పులగుండంగా మార్చాం, ఇంకా తెగించి అటు నుంచి బుల్లెట్లు పంపితే ఇటు నుంచి క్షీణిపులు అగ్నిగోళ్ళై దూసుకు వస్తాయని, కాశ్మీర్ విషయంలో ఇదే ఫైనల్ అని, మా వైఖరిలో మొదటి నుంచి ఎటువంటి మార్పు లేదని ఎప్పుడూ అదే చెప్తున్నాం. భారత భద్రతకు ఎటువంటి భంగం కలిగినా ఇకపై సహించేది లేదు. ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తామని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, సరిహద్దు అవల తుపాకి పెళితే జవాబు చాలా తీవ్రంగా చెప్పాల్సి ఉంటుందని బలగాలను ఆదేశిస్తున్నట్టు ప్రధానమంత్రి మోడీ గారు తెలిపారండి. ఇంకా పార్లమెంట్ భేటీ పెట్టండి అని రాహుల్ గాంధీ గారు మరియు ఖర్గే గారు లేఖ రాశారండి. తర్వాత 3 ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు సాధించిందంటే సైనిక, మానసిక, రాజకీయ విజయాలు సిద్ధించాయి. ముష్కర్లను మట్టిలో కలిపేశాం, శత్రువులను తరిమికొట్టాం, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉందని విదేశాంగ శాఖ స్పష్టీకరించిందండి. తర్వాత పుల్వామా దాడి మా పనే అని అంగీకరించిన పాక్ వాయుసేన అధికారి మళ్ళీ గీత దాటితే అగ్నిగుండమే అంటండి. మా సైనికులకి ఫుల్ పవర్స్ ఇచ్చారంట, తీవ్రంగా స్పందిస్తాం, దారుణంగా దెబ్బతీస్తాం, అధిక ఆధారాలతో చేశామని, ఇంకా ఎక్కడున్నాయో తెలుసు, వాటిని మట్టిలో కలిపేస్తాం, నేవీ ఎయిర్ బేస్ గురిపెట్టడం, తేడా వస్తే సర్వనాశనమే, త్రివిధ దళాల అధికారులు వెల్లడించారండి నిన్న. ఇది బ్రహ్మోస్ దెబ్బకి కాళ్ళబేరం అని సుఖాయితో ప్రయోగం అంటండి. వైమానిక సైనిక బేసుల టార్గెట్గా అణుస్థావరాలపైన గురి, దిక్కుతోచని స్థితిలో దేశం బెంబేలంటండి. సంప్రదింపులకు అమెరికాతో రాయబారం, కాల్పుల విరమణ లక్నోలో బ్రహ్మోస్ క్షీణిపుల ఉత్పత్తి కేంద్రం ఏంటండి. తీరంలో గస్తీకి సుస్థి, పనిచేయని మెరైన్ స్పీడ్ బోట్లు, మరమ్మతులకు 10 కోట్ల పైనే, 18 బోట్లలో 6 మైనర్ స్టేషన్లు అంటండి. 15 బీచ్లకు స్పీడ్ బోట్ల కరువు, అటకెక్కిన 15 స్టేషన్ల ప్రతిపాదనలు. ఏపీలో మెరైన్ శాఖ ఆపసోపాలంటండి. నామినేటెడ్ పదవుల జాతర, మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ గారు. తర్వాత యుద్ధ వీరుడికి సల్యూట్ అని చెప్పారండి. అగ్నివీర్ మురళికి తుది వీడుకోలు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, డిప్యూటీ సీఎం మంత్రులు హాజరయ్యారంటండి. శవంపేట మోసిన మంత్రి లోకేష్ గారు తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారండి. 50 లక్షల ఆర్థిక సాయం, మరో 25 లక్షల వ్యక్తిగత సాయం, 5 ఎకరాల పొలం, 300 గజాలు ఇంటి స్థలం, ఒకరికి ఉద్యోగ అవకాశం, జిల్లా కేంద్రం కాంస్య విగ్రహం ఏర్పాటంటండి. కల్లి తండాకు మురళీ నాయక్ తండాగా నామకరణం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ గారంటండి. తెలంగాణలో యాప్సెట్లో మన విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ అంటండి. ఒకసారి ఈనాడులో చూద్దామండి. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు నేరుగా విమానం అంటండి. తర్వాత ఆప్షన్స్ ట్రైనింగ్లో చిన్న మదుపుర్లు తగ్గేది లేదని గుర్తించిన సెబీ మరిన్ని చర్యలకు సిద్ధం అంటండి. తర్వాత అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్లకు ఆదరణ అంటండి. ఈ ఏడాదిలో 3.5 లక్షల మంది కొత్త మదుపరులు. బ్రిటన్ వైన్పై సుంకాల కోత లేదని, బీర్లపైన పరిమితి రాయితీలు అంటండి. ఎఫ్టీఐకు సానుకూల పరిణామం, మెర్సిడీస్ BMW. జాతీయ అత్యయిక స్థితిలో చమురు గ్యాస్పై హక్కులు ప్రభుత్వానిది అంటండి. ఇక గోద్రేజ్ 40,000 కోట్ల గృహ ప్రాజెక్టులు అంటండి. యుద్ధ అనిశ్చితులు కొనసాగించవచ్చని, కాల్పుల విరమణపై నేటి చర్చలు కీలకం, బ్యాంకింగ్ చమురు షేర్లు నష్టపోవచ్చు అంటండి. FMCG స్క్రిప్ట్లకు సానుకూలత ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారండి. ఒకసారి నోటీస్ బోర్డు చూద్దామండి. నేషనల్ మెటలర్జికల్ ల్యాబ్లో ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతుందండి. 21 ఖాళీలు ఉన్నాయంట. జూనియర్ స్టెనోగ్రాఫర్, మిగతా పోస్టులు ఉన్నాయంటండి. 500 రూపాయలు ఫీజు అండి. SC ST PWDకి ఫీజు లేదంటండి. ఇది జార్ఖండ్లో అండి ఇది. తర్వాత ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీలు కావాలంటండి.
128 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఖాళీలు ఉన్నాయండి. తర్వాత నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్లో 15 పోస్టులు ఖాళీలు ఉన్నాయంటండి. తర్వాత హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అంటండి. తర్వాత IARI కర్నూలులో యంగ్ ప్రొఫెషనల్స్ అంటండి. మొత్తం 4 పోస్టులు ఉన్నాయండి. ఇక ఇంటర్న్షిప్స్ చూస్తే టెలికాలింగ్, క్లాంటిన్ డెవలపర్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్ ఇలా డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి. తర్వాత 676 పోస్టులతో ఆహ్వానిస్తుందంటండి IDBI బ్యాంక్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయండి. లాస్ట్ డేట్ May 25 తారీఖు. విద్యార్హత ప్రథమ శ్రేణి మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలంటండి. ఇవన్నీ ఈరోజు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక దయచేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.